హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలుగా చదివితే అందులో ఒక ప్రార్థనాపరుడు, పౌలు అనుచరుడు, సహ పనివాడును, జత పనివాడును, యోధుడు అన్న మాటని రాస్తారు. ఎవరు అంటే ఆయన ఎపఫ్రోదిత్. అవును, ఎపఫ్రోదిత్తుని చాలాసార్లు మనం గమనించకపోవచ్చు, లేదంటే ఒక కనుసైగలో తనని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం తనని గుర్తుపెట్టుకున్నాడు. అందుకే బైబిల్లో రాయించాడు. ఈరోజు మనం కూడా చర్చిలో అన్ని పనులు చేయొచ్చు, ఎంతో సహకారులుగా కష్టపడవచ్చు, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో గోజాడవచ్చు. మనుషులు చూసి చూడలేనట్టు వెళ్ళిపోతారేమో కానీ దేవుడు మాత్రం మనల్ని లక్ష్య పెడతాడు. ఎపఫ్రోదితుని కూడా క్రీస్తు పని కొరకు తన చావుడికైనా సిద్ధమైన ఉన్నాడని పౌలు సాక్ష్యం చెప్పాడు. ఈరోజు నీ కోసం నీ యొక్క సేవకుడు, నీ సంఘము అలాంటి సాక్ష్యం చెప్తే దేవుడు తప్పకుండా నిన్ను లక్ష్య పెడుతున్నాడని గుర్తుంచుకోవాలి. మనుషుల కోసం కాదు, కానీ దేవుడి కోసం మనం కష్టపడినప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. సో థింక్ అబౌట్ ఇట్.